టీడీపీ ఈ పేరు వింటేనే ప్రతి తెలుగువాడికి పౌరుషం గుర్తుకొస్తుంది. గల్లీ నుండి ఢిల్లీ వరకు తెలుగువాడి చరిష్మాను చాటి చెప్పిన పార్టీ టీడీపీ. తెలుగోళ్ళ అంటూ చిన్న చూపు చూసేవారికి టీడీపీ పార్టీ ద్వారా నందమూరి తారక రామారావు తమ సత్తా ఏంటో చూపించారు. సరిగ్గా 43 సంవత్సరాల క్రితం అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. పార్టీ స్థాపించిన అనతి కాలంలోనే ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రికార్డు సృష్టించారు. ఆ తర్వాత నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ సత్తా ఏంటో తెలియజేశారు. అప్పటి వరకు ఏకచక్రాధిపత్యాన్ని సాగించిన కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో టీడీపీ పార్టీ ద్వారా ఎన్టీఆర్ చుక్కలు చూపించారు. ఆ తర్వాత టీడీపీ సారథ్య బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు పార్టీని మరింత బలోపేతం చేశారు. రాష్ట్రంలోనే కాదు, జాతీయ రాజకీయాల్లో కూడా చంద్రబాబు చక్రం తిప్పారు. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో కీలకమైన పదవుల్లో కొనసాగుతున్న ప్రతి రాజకీయ నాయకుడు తెలుగుదేశం పార్టీ నుంచి పుట్టిన వారే. ఇది గమనార్హం. టీడీపీ గడ్డు పరిస్థితుల్లో ఉన్న సమయంలో కూడా క్యాడర్ చెక్కు చెదరకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, విభజన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు సమర్థవంతంగా బాధ్యతలు స్వీకరించి ప్రజల మన్ననలు పొందుతూ ఉంటారు. ఇదిలా ఉండగా టీడీపీ పార్టీ ఆవిర్భవించిన తర్వాతనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో ఎక్కువ మందిని రాజకీయ అవకాశాలు లభించాయి. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ఎంతో మందికి ఉన్నత పదవులు కూడా వరించాయి. దాంతో ఆయా వర్గాల్లో పార్టీ ఆవిర్భావం నుండి టీడీపీకి కంచుకొట్టగా మారారు. ప్రకాశం జిల్లాలో కూడా టీడీపీకి చెక్కు చెదరని నాయకత్వం ఉంది. అంతేనా, అంతకు మించి బలమైన కార్యకర్తలు కూడా ఉన్నారు. ఇందుకు నిదర్శనమే గత ఏడాది సార్వత్రిక ఎన్నికల ముందు ఒంగోలులో నిర్వహించిన మహానాడు. అప్పుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రస్తుత ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, అలాగే టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ప్రస్తుతం ఏపీ మార్కెటింగ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యతో పాటు జిల్లాలోని టీడీపీ నాయకులు ఆ మహానాడును ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయడంలో సఫలీకృతులయ్యారు. అప్పుడే ఒంగోలులో జరిగిన ఆ మహానాడు వేదికగా చంద్రబాబు నాయుడు వచ్చేది టీడీపీ పార్టీనే అంటూ చెప్పారు. చంద్రబాబు చెప్పినట్లుగానే గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో రేపు జరగబోయేటువంటి టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అట్టహాసంగా నిర్వహించేందుకు టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు ఇప్పటికే సర్వం సిద్ధమయ్యారు. విదేశీ పర్యటనలో ఉన్న ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విజయవంతంగా జరిపేలా అక్కడి నుండే పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. ఒంగోలులోని అన్ని డివిజన్లో పార్టీ జెండాలను ఆవిష్కరించి 10 గంటల కల్లా జిల్లా పార్టీ లైన్కు చేరుకుని అక్కడ జరిగే వేడుకల్లో పాల్గొనాలంటూ దామచర్ల జనార్దన్ రావు సూచించారు. టీడీపీ ఒంగోలు నగర పార్టీ అధ్యక్షుడు కోటారి నాగేశ్వరరావు డివిజన్ పరిధిలోని నాయకులు తమ ప్రాంతాల్లో జెండాలు ఎగరవేసి జిల్లా పార్టీ ర్యాలీ కావాలంటూ పిలుపునిచ్చారు. అలాగే సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ తన నియోజకవర్గ పరిధిలోని 4 మండలాల్లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించాలి అంటూ ఇప్పటికే టీడీపీ నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. 29వ తారీఖున తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినం సందర్భంగా గ్రామాలలో తెలుగుదేశం పార్టీ జెండా, దాని తర్వాత సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం గుర్తు తెచ్చుకోవాల్సిన విషయం ఏంటిదంటే, ఎన్టీ రామారావు గారు పెద్దలు 1983లో తెలుగుదేశానికి, మన ఆంధ్ర రాష్ట్రానికి ఆ రోజు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నిదానంతో ఆ రోజు ముందుకొచ్చారు. ఈరోజు ఆ పార్టీ 9 నెలల్లో పెట్టి ఈరోజు ఇన్ని రోజులైనా కానీ ఆ పార్టీ ఇంత బలంగా ఉండటం చాలా అదృష్టం. ప్రజల్లో ఎంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ చేసింది. అదే కాకుండా ఎన్టీ రామారావు గారు పెద్దలు ఉన్నప్పుడు దేశ రాజకీయాల్లో కూడా ఎంతో పాత్ర పోషించారు ఆ రోజు నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్లో. ఈరోజు అదే పాత్ర చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు కూడా ఒక పార్లమెంట్లో ఎంతో మంచి లీడర్గా, గవర్నమెంట్లో ఎంతో ప్రాముఖ్య లీడర్గా ఎన్డీఏ ప్రభుత్వంలో ఈరోజు జరుగుతూ ఉన్నది. ఇవన్నీ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం అనేది ఈరోజు మనందరికీ అర్థమవుతూ ఉంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎన్ని కష్టకాలంలో ఎంత కష్టాలు ఉన్నా కానీ ఈరోజు మన కొత్త రాష్ట్రాన్ని ఈరోజు ఇంత డెవలప్మెంట్ చేస్తూ ఉంటే అది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, మనకున్న
దేశంలో ఉన్న మన ప్రాముఖ్యత వల్ల, మన పార్టీకి, మన నాయకుడికి ఉన్న ప్రాముఖ్యత వల్ల ఈరోజు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ పార్టీలో ఉన్న కార్యకర్తలు, నేను మళ్ళీ ఎమ్మెల్యేగా కావటము, మీ అందరూ ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ఎంతో పాత్ర పోషించిన తెలుగుదేశం పార్టీలో మేము ఉన్నాం. అందుకని ఇవన్నీ గుర్తుంచుకొని రేపు గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను. నేను కూడా మదిపాడు మండల్ హెడ్ క్వార్టర్స్లో ఈ కార్యక్రమంలో పాల్గొంటాను. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపన, తెలుగువాడి ఆత్మగౌరవం ప్రతీకగా అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపన చేశారు. ఆ రోజుల్లో మద్రాసిగా పిలువబడే పరిస్థితి నుంచి తెలుగు ప్రజల్ని, తెలుగువారు అనేది గుర్తింపుని భారతదేశ స్థాయిలో తెచ్చిన వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు. పేదవాడి పట్టెడు ఆకలి తీర్చడం కోసమే ధ్యేయంగా అన్న రామారావు గారు ఆ రోజున పార్టీని స్థాపించి బీసీ, ఎస్సీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలని ఒక నాయకులుగా గుర్తించి, ఆ రోజుల్లో ఎవరో కొంతమంది బూర్జోకు సంబంధించిన నాయకులే రాజ్యం వెళ్తున్న పరిస్థితిలో అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటి అన్నగారి క్యాబినెట్లో అందరూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నాయకులని మంత్రులుగా చేసి తద్వారా రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొచ్చి ఈ స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ ఇవ్వటం అయితేనేమి, మహిళలకు ఆస్తిలో సమాన వాటా ఇవ్వటం అయితేనేమి, ₹2 కిలో బియ్యం ఇవ్వటం, ఇలాంటి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన అన్న రామారావు గారు స్థాపించిన పార్టీని తదనంతరం మా ప్రీతమ నాయకులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిగరించే విధంగా, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు వరకు గుర్తింపు తెచ్చే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రోద్బలం చేశారు. తదనంతరం మన జిల్లాలో చూస్తే, జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు ఉన్న ప్రతి సమయంలో దామచల్ల జనార్దన్ గారు ముందుకొచ్చి పార్టీని భుజాన వేసుకొని పార్టీని గెలిపించుకోవటంలో ముందుంటాం. పార్టీని ఆయన నాయకత్వంలో జిల్లాలో పార్టీని ప్రతిసారి ముందుకు నడపడంలో ఆయన ఎంతో వ్యయప్రసలు కూడటం కానీ, ఆర్థికంగా కానీ ఇబ్బందులు పడటం కానీ, పార్టీ పట్ల ఆయనకున్న, వాళ్ళ కుటుంబానికి ఉన్న అంకిత భావమే నిదర్శనం. అలాంటి పరిస్థితిలో ఈ రోజున రేపు 29వ తారీఖు మన ఒంగోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం గుంటూరు రోడ్లో పార్టీ వ్యవస్థాపక దినోత్సవం కార్యక్రమాలని రాష్ట్ర పార్టీ పిలుపునివ్వటం, దాన్ని ప్రతి డివిజన్లో జెండా ఎగరేయటం, ఉదయం 9 గంటలకల్లా ప్రతి డివిజన్లో జెండా కార్యక్రమం జరుగుతుంది. అక్కడి నుంచి ఆ డివిజన్ స్థాయిలో ఉండే కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి ఒక పసుపు షర్ట్లు వేసుకొని పార్టీ పట్ల అదొక పండగ దినంగా భావించి పార్టీ కార్యాలయం రావటం. ఇక్కడ పార్టీ కార్యాలయంలో మన ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని, పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని వేడుకలు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు. మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ అభిమానులకి, తెలుగుదేశం పార్టీ పార్టీ వ్యవస్థాపకం దగ్గర నుంచి ఉన్న చాలామంది పెద్దలు ఉన్నారు, వాళ్ళందరికీ మేము ఒకటే పిలుపునిస్తూ ఉన్నాం. రేపు జరగబోయే కార్యక్రమాన్ని జయప్రదం చేసి అందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి